హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అప్పుడే బయట నుంచొచ్చి సోఫాలో వాలిపోయిన భర్త చేతికి కాఫీ కప్పునందిస్తూ, ఇందాక మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకోసం విశ్వనాథం అన్నయ్య వచ్చి వెళ్లారండి అంది శకుంతల. ఏమన్నాడు? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చాడటనా? అడిగాడు మాధవరావు. విషయం ఏంటి అని నేను అడగలేదు, ఆయన చెప్పను లేదు. మీరు లేరని చెప్పగానే వెళ్ళిపోయారు అంది శకుంతల. కనీసం నేను వచ్చేదాకా కూర్చోమని కూడా చెప్పలేదా? అడిగాడు మాధవరావు. ఇంటికొచ్చిన వాళ్ళతో ఆ మాత్రం మర్యాదగా మాట్లాడడం నాకు తెలీదా? అయినా రోజూ మిమ్మల్ని కలవడానికి వచ్చినట్టే వచ్చుంటారు. అంత ముఖ్యమైన పనేం కాకపోవచ్చులేండి అంది శకుంతల. అంతే అయ్యుంటుందిలే, లేదంటే ఫోన్ చేసేవాడు కదా అన్నాడు మాధవరావు. అవును, విష్ణుది అన్నయ్యకి ఏం తక్కువని? ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ముభావంగా ఉంటాడు. ఆస్తి అంతస్తు, నెల నెల పెన్షన్, అవసరాలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉండి కూడా ఏదో కోల్పోయినట్టు నిరాశగా కనిపిస్తాడు. అసలేంటండి విశ్వనాథం అనే సమస్య? అడిగింది శకుంతల. ఏముంది, ఈ కాలంలో పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ ఎదుర్కొంటున్న సమస్యనే వాడిది కూడా. ఆ ఆలోచన నుండి బయటికి రాలేక, ఇప్పుడున్న దాంట్లో ప్రశాంతత లేక జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళ ఉంటున్నాడు అని చెప్పాడు మాధవరావు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అడిగింది శకుంతల. విశ్వనాథం గురించి నీకు తెలియని ఏమని శకుంతల? పైసా పైసా కూడబెట్టి పిల్లలిద్దరికీ మంచి చదువులు అందించాడు. ఉద్యోగాలొచ్చి పెళ్ళిళ్ళయ్యాక కుటుంబ ఖర్చుల భారంతో ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారో ఏమోనని కొడుకులిద్దరికీ చెరొక ఇల్లు కట్టించిచ్చాడు. ఇంతకాలంగా పిల్లలే తన ప్రపంచంగా బ్రతికిన విశ్వనాథంకి ఈ వయసులో తన పిల్లలతో ఉండాలని ఉండలేని పరిస్థితి. ఏ కొడుకు దగ్గరికి 4 రోజులు ఉందామని వెళ్ళినా 2 రోజులు గడవగానే మా ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కొడుకు కోడలు మాటలు, వాళ్ళ చేష్టలు ఇబ్బందిగా అనిపించడంతో అక్కడ ఉండాలని ఎంతో ఆశగా వెళ్ళినా అక్కడి పరిస్థితుల వల్ల తిరిగి వచ్చేస్తారట. అదే వాడి బాధ. పిల్లలు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుకి విశ్వనాథం చాలా బాధపడుతున్నాడు శకుంతల. వాళ్ళకి నేనేం తక్కువ చేశానని? పిల్లలు కష్టపడొద్దని వాళ్ళు అడగకుండానే అన్నీ సమకూర్చి పెట్టాను. అయినా వాళ్ళు మా పట్ల ప్రవర్తిస్తున్న తీరుకి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మాధవరావు అని చెప్పిన విషయం నాతో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ బాధపడుతున్నాడు శకుంతల అని భార్యతో అన్నాడు మాధవరావు. అందుకు శకుంతల, ఈ కాలం పిల్లల గురించి ఏం చెప్పేటట్టుంది? తల్లిదండ్రులు ఎంత కష్టపడితే వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారనే విషయం వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన పిల్లల మీద తల్లిదండ్రులకుండే ప్రేమ చావదు కదా. అయినా వాళ్ళు కాదు పొమ్మంటుంటే విశ్వనాథం అనేవాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు ఉండక ఇంకా ఎందుకు పిల్లల గురించి ఆలోచించి బాధపడుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఒంటరిగా ఉండటం లేదు? పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ ఆదనికి నోచుకునే వాళ్ళు మరికొందరు. ఎవరి విషయం ఎందుకు? మన పిల్లలు విదేశాల్లో ఉంటున్న కారణంగా మనం ఈ వయసులో ఒంటరిగా ఉండటం లేదా? అలాగే వాళ్ళు. అంతేకాని పిల్లలు చూడట్లేదని బాధపడుతూ కూర్చుంటే ఎలా? అంది శకుంతల. నేను అదే చెప్పాను శకుంతల. ఎంత చెప్పినా విశ్వనాథం ధోరణి మాత్రం మారటం లేదు. ఏంటో అప్పుడప్పుడు విశ్వనాథం చూస్తే నాకు భయం వేస్తుంది. ఆ ఆలోచనతో విశ్వనాథం ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందో ఏమోనని. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయిన శకుంతల. మొన్న విశ్వనాథం మన ఇంటికి వచ్చి వెళ్ళాక నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు మాధవరావు. నిర్ణయమా? ఏంటండి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అడిగింది శకుంతల. మరేమీ లేదు శకుంతల, నేను మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు మాధవరావు. భర్త మాటకి శకుంతల, ఏంటి, మీరు మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేస్తారా? ఇలా గిదమే కదా మీరు రిటైర్డ్ అయింది.
అలాంటిది మళ్ళీ ఉద్యోగం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అడిగింది శకుంతల. నేను కూడా రిటైర్ అయిన దగ్గర నుంచి ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాను కదా శకుంతల. విశ్వనాథన్ లాగానే నా ఆలోచన కూడా ఎక్కడ దారి తప్పుతాయో ఏమోనన్న భయం వేసి ఏదో ఒక వ్యాపకం ఉండాలని ఆలోచించాను అన్నాడు మాధవరావు. వ్యాపకం అంటే మీకు నచ్చిన పుస్తకాలు చదవటమో, లేదంటే మనసుకి ఆహ్లాదంగా ఉండటానికి ఏవైనా మొక్కలను పెంచుకోవడం లాంటివి చేస్తుంటారు కానీ మీరేమో మళ్ళీ ఉద్యోగం చేస్తానంటున్నారేంటి అడిగింది శకుంతల. ఉద్యోగం అంటే నీ దృష్టిలో కేవలం మనం చేసిన పనికి జీతం ఇచ్చేది అనుకుంటున్నావా? మనకు నచ్చిన పనులని ఇతరులకు ఉపయోగపడేలా మనం చేసే కొన్ని సేవలు కూడా ఉద్యోగం కిందికే వస్తాయి శకుంతల. కాకపోతే నువ్వు అనుకునే ఉద్యోగానికి నెలకొకసారి జీతం వస్తుంది. ఇప్పుడు నేను అనే పనికి మనమే కొంత డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాడు మాధవరావు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అడిగింది శకుంతల. మరేం లేదు శకుంతల, రిటైర్డ్ అయ్యాను కదా, ఇక నేను ఏ పని చేయాలనని మూలన పడేసిన వస్తువుకి నాకు తేడా లేదు అని బాధపడకుండా నేను చేసే పని నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనుకుంటున్నాను. అందుకే మన సొంతూరు రాఘవాపురం, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పిల్లలు పాఠశాల దగ్గరగా లేకపోవటంతో చదువుకోలేకపోతున్నారు. నేను నా స్నేహితులు ఇంకో నలుగురైతం కలిసి ఆ గ్రామాల్లోని పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నాం. ఇంతకాలం చేసిన ఉపాధ్యాయ వృత్తికి నెల నెల జీతం వచ్చేది. ఇప్పుడు మేము చేయాలనుకుంటున్న పనికి మన సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది శకుంతల అని చెప్పాడు మాధవరావు. భర్త మాటలకు శకుంతల, సరిగ్గా బస్సు సౌకర్యం కూడా లేని అలాంటి ఊళ్ళకు రోజు వెళ్ళి రావటం అంటే మాటలా? ఎందుకండి, ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండక మళ్ళీ ఇలాంటి పనులన్నీ అడిగింది శకుంతల. అలా అంటావేంటి శకుంతల, ఈ దేశం కోసం మన వంతు ఎంతో కొంత సహాయం చేయకుండా ఎలా అడిగాడు మాధవరావు. సరే, మంచి పని చేస్తానంటే నేను మాత్రం ఎందుకు అడ్డు చెప్తాను, కానీ మీ ఆరోగ్యం అలాగే అందుకోసం ఈ ఖర్చు గురించి కూడా ఆలోచించాలి కదా అంది శకుంతల. ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైందని? బాగానే ఉన్నాను కదా. రోజు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకరోజు ఇద్దరం, మరో రోజు ఇంకో ఇద్దరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇక ఖర్చు విషయానికి వస్తే పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. మనం ఉండటానికి ఇల్లు, నెల నెల పెన్షన్ కూడా వస్తుంది. అది పోను మన ఖర్చులకు సరిపడా బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. డబ్బుకు ఇబ్బంది లేదు. అయినా పెద్దగా ఖర్చులు ఏముంటాయని? ఓ మంచి పని చేస్తున్నప్పుడు ఖర్చు గురించి ఆలోచిస్తే ఎలా అన్నాడు మాధవరావు. సరేనండి, మీకెలా ఇష్టమైతే అలాగే చేయండి అని శకుంతల గదిలోకి వెళ్ళబోతుంటే, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే అలా వెళ్ళిపోతున్నామేంటి శకుంతల అన్నాడు మాధవరావు. ఏంటో చెప్పండి అడిగింది శకుంతల. నేను మొదలుపెట్టాలనుకున్న ఈ పనిలో విశ్వనాథుని కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను. ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలతో ఆరోగ్యం, మనసు పాడవటం తప్ప ఇంకేమీ లేదన్నాను. పిల్లల విషయంలో తను పడుతున్న బాధను చెప్పుకోవడం తప్ప నా మాట ఎప్పుడైనా వింటే కదా. ఎలాగోలా విశ్వనాథం ఒప్పిస్తే తన ఆలోచనని దూరం చేసినట్లు ఉంటుంది కదా. ఏమంటావు శకుంతల అన్నాడు మాధవరావు. సరేనండి, విశ్వనాథం అన్నయ్య కూడా ఒప్పుకుంటే మీరు ఒకరికొకరు తోడుగా ఉన్నారని నాకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది అంది శకుంతల. అలా మరుసటి రోజు విశ్వనాథం మాధవరావు ఇంటికి వచ్చినప్పుడు మాధవరావు తన ఆలోచన వచ్చి చెప్పడంతో అందుకు విశ్వనాథం కూడా సరే అన్నాడు. వారం రోజుల్లో తన స్నేహితులతో కలిసి మాధవరావు తను చేయాలనుకున్న పని మొదలుపెట్టాడు. విశ్వనాథం, మాధవరావు ఒకే ఊరి వాళ్ళు, పైగా పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. విశ్వనాథం మాధవరావు కన్నా వయసులో 4 సంవత్సరాల పెద్దవాడు. వేరువేరు తరగతులైనా ఒకే స్కూల్ కావటం వలన ఇద్దరూ కలిసి వస్తుండేవాళ్ళు. 10వ తరగతి వరకు కూడా తమ సొంతూళ్ళను చదువుకొని కాలేజీ చదువుల కోసం
చుట్టుపక్కల ఊరిలో కూడా ఎక్కడా కాలేజీలు లేకపోవడంతో హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. 2 కుటుంబాల వాళ్ళు దూర బంధువులైనా పక్కపక్క ఇళ్లలో ఉండటం వలన 2 కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధం ఉండేది. చదువుల నిమిత్తం ఎక్కడ ఉన్నా సెలవులకి ఊరికొచ్చినప్పుడు మాధవరావు, విశ్వనాథన్ కలిసి తిరిగేవాళ్ళు. అలా కొంతకాలం గడిచాక విశ్వనాథంది డిగ్రీ పూర్తయి, ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. తన స్నేహితుడి దారిలోనే మాధవరావు కూడా డిగ్రీ, ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. ఇద్దరివి వేరువేరు ఊళ్ళలో ఉద్యోగాలు. ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. విశ్వనాథంకి ఇద్దరు కొడుకులే. మాధవరావుకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ప్రభుత్వ ఉద్యోగం, పైగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులున్నా విశ్వనాథం డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండేవాడు. తన కనీస అవసరాల కోసం కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రతి రూపాయి పిల్లల కోసమే అన్నట్లు ఆలోచించేవాడు. అలా తన కొడుకులు ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించి ఎంఎస్ చదివించడం కోసం అమెరికాకు పంపించాడు. తమ చదువులకి ఇండియాలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అమెరికాలో తమ చదువు పూర్తయిన వెంటనే విశ్వనాథం ఇద్దరు కొడుకులు ఇండియాకి తిరిగొచ్చి ఒకరు చెన్నైలో, మరొకరు బెంగళూరులో స్థిరపడ్డారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి, పిల్లలు పుట్టారు. విశ్వనాథం లాగా డబ్బు విషయంలో మాధవరావు ఎప్పుడూ అలా ఆలోచించేవాడు కాదు. ఎంత ఉన్నా ఈ భూమి మీదకి మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోక తప్పదు కదా అనుకునేవాడు. ఈ కాలం తల్లిదండ్రులలో చాలామంది కార్పొరేట్ స్కూల్లో, కాలేజీల్లో అయితేనే పిల్లలు బాగా చదువుకునే ప్రయోజకులు అవుతారని లక్షలు పోసి మరీ చదివిస్తారు. అందల్లా మాధవరావు తన పిల్లల్ని లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్లో చదివించలేదు. చదువుకోవాలనే జిజ్ఞాస, కొంచెం కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా రాణించగలరు అని తన ఇద్దరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, ఆ తర్వాత కాలేజీలోనే చదివించాడు. కష్టపడి చదివి ఇద్దరు ఐఐటీలో ర్యాంకులు సాధించి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పై చదువులకి అమెరికా వెళ్ళి చదువు పూర్తయిన వెంటనే అక్కడే ఉద్యోగంలో చేరారు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నెల క్రితమే మాధవరావు రిటైర్డ్ అయ్యారు. అందరిలాగే రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడిపే అవకాశం ఉన్నా తన విలువైన సమయాన్ని, ఎంతోమందికి జ్ఞానాన్ని పంచగలిగే శక్తిని వృధా చేసుకోవటం ఇష్టం లేక రిటైర్డ్ అయ్యి గత కొంతకాలంగా ఖాళీగా ఉంటూ లేనిపోని ఆలోచనలతో సతమతం అవుతున్న విశ్వనాథని ప్రత్యక్షంగా చూస్తున్న మాధవరావుకి తనకు కూడా అలాంటి ఆలోచనలతో సతమతం కాకూడదంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకు విశ్వనాథం కూడా ఒప్పుకోవడంతో వారంలో 3 రోజులు తమ సొంతూరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్తూ పుస్తకాలు, పెన్నుల వంటి వాటి కోసం పిల్లల తల్లిదండ్రుల మీద భారాన్ని వేయకుండా తలా కొంత వేసుకుని తమకు చేతనైనంత సహాయాన్ని అందిస్తున్నారు. రిటైర్డ్ కావడం వలన దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారనే భావనతో పాటు అవసరంలో ఉన్న వాళ్ళకి తన వంతు సహాయాన్ని అందించగలుగుతున్న తృప్తితో చాలా సంతోషంగా ఉన్నాడు మాధవరావు. అలా మాధవరావు తన స్నేహితులతో కలిసి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల్లో విశ్వనాథంలో చాలా మార్పు వచ్చింది. గత 4 సంవత్సరాల్లో చూడని విశ్వనాథన్ చూస్తున్నాడు మాధవరావు. అంతకు ముందులా పిల్లలు తమను దూరం పెడుతున్నారనే విషయాలేవి మాధవరావుతో చెప్పడం లేదు. తను కూడా మాధవరావులాగే చాలా సంతోషంగా ఉంటున్నాడు. వారంలో వాళ్ళు వెళ్ళబోయే ఆ 3 రోజుల కోసం మిగతా రోజుల్లో లెసన్ ప్లాన్ చేసుకుంటూ, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వాళ్ళని వాళ్ళు బిజీగా చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ అనేది కేవలం వయసుకే కానీ శరీరానికి, మనసుకి కాదు అని ఆ రోజు నాకు అర్థమయ్యేలా చెప్పకపోయి ఉంటే నేను ఇంకా అవే ఆలోచనలతో నా మనసుని కష్టపెట్టుకునేవాణ్ణి అన్న విశ్వనాథం మాటలకి చిన్నగా నవ్వురుకున్నాడు మాధవరావు.
మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.